మై ఛానల్ వీడియో వచ్చినప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ గన్ షాట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో మనకి ఫిజిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ గన్ షాట్ బుక్లో ఎన్ని మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి దిగుతాయి. ఓకేనా. సో మ్యాక్సిమం మీరు గన్ షాట్ చదివినట్లయితే మ్యాక్సిమం స్కోర్ చేసేయచ్చు. ఓకే, ఒక 2 or 3 మార్క్స్ తప్ప. సో ఆ 2 or 3 మార్క్స్ కూడా ఈజీగా ఇచ్చేస్తాడు. ఓకేనా. సో మీరు గన్ షాట్ బుక్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చదివినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేవి గ్యారెంటీగా వస్తాయి. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఓకే. సో మా దగ్గర గన్ షాట్ పీడిఎఫ్ లేదు, గన్ షాట్ బుక్ లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పుడు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫిజిక్స్ గన్ షాట్ పీడిఎఫ్ మొత్తం అవైలబుల్గా ఉంది, అప్లోడ్ చేశాను. చూడండి ఒకసారి. ఓకేనా. చూసి మీరు ఏం చేస్తారంటే ఈ గన్ షాట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ చదవండి, ఏ క్వశ్చన్ వదలద్దు. ఓకేనా. ప్రతి క్వశ్చన్ చదివినట్లయితే అండ్ ప్రతి లెసన్ కూడా చదివినట్లయితేనే మీకు మంచి మార్క్స్ అనేవి గ్యారెంటీగా వస్తాయి. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గన్ షాట్ బ్యాక్ సైడ్ బోర్డ్ మోడల్ పేపర్ 1, బోర్డ్ మోడల్ పేపర్ 2 అని 2 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ మోడల్ పేపర్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఎందుకంటే సిలబస్ మారిన బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ మీదే కాబట్టి ఈ మోడల్ పేపర్లో నుంచి కూడా ఒక 2 or 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకేనా. అది 1 మార్క్ ఇస్తాడా, 2 మార్క్స్కి ఇస్తాడా, లేదా 8 మార్క్స్కి ఇస్తాడా, 4 మార్క్స్కి ఇస్తాడా అనేది మనం చెప్పలేం, కానీ వస్తాయి. ఓకేనా. ఈ 2 మోడల్ పేపర్లు ఒకసారి బాగా చూసుకోండి. ఎప్పుడు అది ఈ గన్ షాట్లో ఉన్న అన్ని క్వశ్చన్లు చదివిన తర్వాత లాస్ట్లో ఈ బోర్డ్ మోడల్ పేపర్లు కూడా రిఫర్ చేయండి. ఓకేనా. అంతే, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. సో ప్రతి లెసన్ చదివి ప్రతి క్వశ్చన్ చదివినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా. ఇటు వచ్చి మనకు 1 మార్క్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. 1 మార్క్స్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అనేది ఈజీగా మనం స్కోర్ చేసేయగలం. ఓకేనా. అది. సో మీరు కనుక జాగ్రత్తగా ఈ గన్ షాట్ బుక్ని చదివినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. సింపుల్గా ఉంటాయి ఆన్సర్లు కూడా ఇందులో. ఓకేనా. మీరు అడగచ్చు సింపుల్గా రాస్తే మరి మార్క్స్ వేస్తారని. సో మీరు ఎందులో ఉన్న ఆన్సర్ రాసినా సరే మీకు మార్క్స్ అనేది వేస్తాడు. వాడంత పర్టికులర్గా ఏం చూడడం. పబ్లిక్ పేపర్ కరెక్షన్ అంటే ఎలా ఉంటుందంటే మీరు స్టార్ క్యూలోంచి రాసారా ఆన్సరు, బేబీ బుల్లెట్ బుక్లోంచి రాసారా, లేదా గన్ షాట్లోంచి రాసారా అని అంత పర్టికులర్గా ఏం పట్టించుకోడు. ఓకేనా. కానీ మార్క్స్ అనేది వేసేస్తాడు. అండ్ ఇంకొకటి, మీరు మాత్రం రాసినప్పుడు ఏం చేస్తారంటే గన్ షాట్లో చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్లు కొన్ని కొద్దిగా లెందీగా రాయండి అదే ఆన్సర్ని. ఓకేనా. సో మరీ బొడ్డగా రాయకుండా కొద్దిగా అదే ఆన్సర్ని కొద్దిగా పెద్దగా రాయండి. అప్పుడు మీకు వాడికి ఎలాంటి డౌట్ రాదు, వీడు రాసేయట్లే అన్నట్టు చూస్తాడు ఆన్సర్. ఓకేనా. సో అలా చూసుకుంటే మీకు ఈజీగా అనేది మార్క్స్ అనేది పడిపోతాయి. ఓకే. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చెప్పాను కదా, ప్రతి ఒక్క ఇంటర్ ఫస్ట్ స్టూడెంట్కి షేర్ చేయండి, ఏపీ వాళ్ళకి. ఓకేనా. ఏపీ ప్రతి ఒక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఈ వీడియో అనేది షేర్ అవ్వాలి. ఓకేనా. అదనమాట. థ్యాంక్ యూ.